శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్. ఫ్రెండ్స్, మనం ఒక 2 months బ్యాక్ ధర్మస్థల ఇష్యూ చూసాం. ఆల్ ఓవర్ ఇండియా ఎలా అట్టుడుగుందో, అక్కడ శవాలు పూడ్చిపెట్టారని చెప్పేసి వీరేంద్ర హెగ్డే గారిని ఎంత అవమానించారో కూడా మనకు తెలుసు. అయితే తీరా చూస్తే అక్కడ ఏముంది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అక్కడ అన్ని జస్ట్ కట్టుకథలే చెప్పడం జరిగింది. ఇది ఒక పొలిటికల్ ఎజెండా అండ్ హిందుత్వం మీద కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన ఒక ప్రొపగండా అని చెప్పేసి మనందరికీ తెలిసింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కేరళ శబరిమల టెంపుల్లో కూడా అలాంటి ఇష్యూనే జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మనం ఈ ఫోటో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనకి కందారు రాజవీర్ మన తంత్రి గారు ఎవరైతే ఉన్నారో, అక్కడ శబరిమల ప్రధాన తంత్రిగా ఉన్నారో వారి మీద గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని వారణాసికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే శబరిమల ఏదైతే గోల్డ్ స్కామ్ ఏదైతే 4 kgs గోల్డ్ ఉందో, ఆ 4 kgs గోల్డ్ స్కామ్ని ఇక్కడ రాజతంత్రి గారు చేశారని చెప్పేసి ఒక అపయోగం మోపి కేరళ గవర్నమెంట్ వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అసలు రాజతంత్రి గారు చేసిన నేరాలేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో శబరిమల అయ్యప్ప టెంపుల్లోకి మహిళల్ని కూడా ప్రవేశపెట్టమని ఆర్డర్స్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఇదే రాజతంత్రి గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశారు. ఏంటది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే, ఈ స్థల పురాణం ప్రకారం ఇక్కడ మహిళల్ని రానివద్దు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు అయినా ఇక్కడ కేరళ గవర్నమెంట్ ఇక్కడ మహిళల్ని రానివచ్చు అని చెప్పిన వారిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినా కూడా పర్వాలేదని చెప్పేసి వీరు ఆ టెంపుల్ని సైతం క్లోజ్ చేస్తా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది గవర్నమెంట్కి వచ్చేసరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మనకి కనబడ్డా, ఇక రాజతంత్రి గారు చేసింది 100% సనాతన హైందవ ధర్మాన్ని కాపాడేందుకు, ఆ స్థల పవిత్రతని కాపాడేందుకు వారు చేసిన ఒక పని. ఇక్కడ మనం చూస్తుంటే కేరళ గవర్నమెంట్ ఏదైతే అప్పుడు తీసుకుందో, అప్పుడు కేరళ గవర్నమెంట్ని వాళ్ళ తలని డౌన్ఫాల్ చేసినట్టు కాదా రాజతంత్రి గారు? అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా పాటించలేదు. కాబట్టి రేపటి రోజున అక్కడ స్థలాన్ని, అంటే కేరళలో జరుగుతున్న శబరిమల ఆలయంలో ఎట్లాంటి అవకతవకలు ఏమైనా ఉన్నా కూడా అది ఈయన మీద నెట్టేద్దామనేసి వీరు కేరళ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న ఒక కుట్రగా కనబడుతుంది. ఎందుకంటే వీరు కోర్టుని కూడా ఆ రోజు ధిక్కరించి, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అండ్ కేరళ గవర్నమెంట్ ఆర్డర్స్ని కూడా ధిక్కరించిన తంత్రి గారు రాజతంత్రి గారు. అండ్ వీరు చేసిన పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఒక సిగ్నేచర్ చేశారు. ఆ సిగ్నేచర్కి గాను వీరిని ఇప్పుడు ఒకసారి వీరిని దోషిలాగా చూపిస్తుంది, మరి అరెస్ట్ కూడా చేసింది. అయితే ఇప్పుడు తగుదునమ్మా అనుకుంటూ మన హిందువులే దీన్ని ఏం చేస్తున్నారంటే, ఏదైతే ఈ రాజతంత్రి మీద సోషల్ మీడియాలో బండబూతులు తిట్టుకుంటూ అండ్ వారి మీద మీమ్స్, ట్రోల్స్, నెగిటివ్గా ప్రొపగండా చేస్తున్నారు. మరి ఇక్కడ వీరేంద్ర హెగ్డే గారి మీద కూడా ఇంతకుముందు ధర్మస్థలలో ఇట్లా జరుగుతుందని చెప్పేసి వీరిని కూడా ఆల్ ఓవర్ ఇండియా మనం అందరం కలిసి తిట్టడం కూడా జరిగింది. హిందువులు కూడా దీన్ని అపార్థం కూడా చేసుకోవడం జరిగింది. నిజంగా అక్కడ జరిగిందా అని. అయితే కేరళ ఇష్యూ, ఇక్కడ 2 ఇష్యూ ఒకటేనా అంటే, నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా. ఇక్కడ గురుస్వాములు ఎవరైతే మనకి పడి పూజని తీసుకువెళ్తారో, మన ఇక్కడ కట్నం కింద మనం పెద్ద పెద్ద గురుస్వాములకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు మనం ఇస్తాం. కట్నం కింద వారికి మన గురుదక్షిణ కింద మనం ఇస్తాం. అలాంటిది రాజతంత్రి గారు 4 kgs గోల్డ్ స్కామ్ చేసిందంటే ఎలా నమ్మాలి దీన్ని? అంటే ఆ రోజు కేరళ గవర్నమెంట్ని అగైనెస్ట్గా వీరు మహిళల్ని రానికుండా చేసిన దానికి ఇప్పుడు ఆ కేరళ గవర్నమెంట్ వచ్చేసరికి ఇలా కక్ష సాధింపులు చేస్తుందా? అంటే జైలుకు వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టిన వాళ్ళని ఎవరైనా వాళ్ళని దోషిలాగా చూడొద్దు మిత్రులారా. ఎందుకంటే మన భద్రాచలం శ్రీరాముల ఆలయంలో మన కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాస్ కూడా జైలు వెళ్ళిన వాళ్ళే. కానీ మన రామోజీ లక్ష్మోజీ మన రాముడు లక్ష్మణుడు వెళ్ళి ఎన్నైతే 1,00,000 వరహాలు ఏదైతే అభియోగం ఉందో కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాస్ మీద వారు వచ్చి ప్రూవ్ చేయడం జరిగింది. వారికి నిజాంకి వచ్చేసరికి 1,00,000 వరహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పనికి ఇది చరిత్ర చెబుతున్న సత్యం ఇది.
ఇప్పుడు ఈ పరీక్ష ధర్మానికి జరుగుతున్న పరీక్ష. రాజతంత్రి గారు నిజమా అబద్ధమా ఈ దొంగతనం చేయడంలో అనేది ఇక్కడ ఏదైతే ఉందో దీని మీద డౌట్స్ చాలానే ఉన్నాయి మిత్రులారా. అసలు ఎస్ఐటి అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని ఇక్కడ మనీ లాండరింగ్ కింద మనకి ఈడీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేయాలని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే రాజతంత్రి గారు వారి తరతరాల నుంచి అక్కడ తంత్రి వ్యవస్థలో ఉన్న కొన్ని వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసింది ఆ శబరిమల ఆలయానికి. ఇక్కడ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి వాళ్ళు తంత్రీలుగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కేరళలో వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవని మర్చిపోయి ఇదే కేరళ గవర్నమెంట్ ఇప్పుడు వీరి మీద ఈ రాజతంత్రి గారి మీద అభియోగం మోపింది. వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ధర్మం నిజంగా ఎప్పుడైనా గెలుస్తుంది మిత్రులారా. కానీ ఒక అభియోగం వచ్చినంత మాత్రాన ఆ పర్సన్ తప్పు చేసిందని కాదు, ఆ తప్పుని ప్రూవ్ చేయడానికి రేపు మకర సంక్రాంతిగా ఆ శబరిమల మన అయ్యప్ప ఈ ఎవరెవరైతే ఈ కుట్రలో దాగున్నారో వారిని శిక్షిస్తారని చెప్పేసి అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఇది కలియుగం మిత్రులారా. ఇక్కడ కలి రాజ్యం వెళ్తున్నాడు. ఈ కలియుగంలో ధర్మం గురించి పోరాడిన రాజతంత్రి లాంటి వాళ్ళకి మరియు మన భక్త రామదాసు లాంటి మన కంచర్ల గోపన్నకి అయినా జైలు పాలు తప్పలేదు. ఇప్పుడు రాజతంత్రి గారి కోసం నిజంగా ఆ స్వయంగా ఆ అయ్యప్ప స్వామి ఆ 18 కొండలు దిగి వచ్చి ఈ కేరళ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి అనుకుందాం. అండ్ ఈ కేరళ గవర్నమెంట్ ఇలా రాజతంత్రి మీద ఎందుకు ఇంత అభియోగం చేస్తుందంటే అక్కడ త్రివేంద్రంలో వచ్చేసరికి ఏదైతే మున్సిపల్ మేయర్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలవడంతో అక్కడ సిపిఐ గవర్నమెంట్ అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది డౌన్ఫాల్ అవుతుంది మెల్లమెల్లగా. ఆ కమ్యూనిస్ట్ దుష్టకాండని త్రివేంద్రం లాంటి ఇంటలెక్చువల్స్ ఉన్న మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే గెలవడం స్టార్ట్ అయిందో ఆ రోజే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. మరియు ఈ రోజు ఇలాంటి మన రాజతంత్రి లాంటి సేవకులని అంటే దైవ సేవకి ఉన్న వాళ్ళను ఇలా ఇబ్బంది పెడుతుంటే రేపటి రోజున ఆ గవర్నమెంట్ ఎలా విచ్ఛిన్నమవుతుంది, ఎలా తునకలు అవుతుందో మనకి రేపటి రోజున నెక్స్ట్ ఎలక్షన్స్లో చూడాలి మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ దైవాలతోని ఆటలాడద్దు ఎవడైనా సరే. అది అక్కడ రాముడైనా ఇక్కడ అయ్యప్ప అయినా అందరూ ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముడు స్వరూపంతోనే ఇక్కడ 4 కేజీలు గోల్డ్ ఏదైతే తీసుకున్నారో ఇప్పుడు ఆ ఎస్ఐటి వచ్చేసరికి రాజతంత్రి మీద ఏలు చూపించి అరెస్ట్ చేయడం అయితే ఉందో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ రాజతంత్రి గారికి సంపూర్ణ మద్దతుగా మా శక్తి మీడియా ఛానల్ నుంచి మేము తెలుపుతున్నాం. ఎందుకంటే వారి సేవ ఏందో సుప్రీంకోర్టుని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు శిక్ష పడుతుందని తెలిసినా కూడా ఇదే రాజతంత్రి గారు ఆ రోజు నిలబడడం జరిగింది. ఆ స్థల క్షేత్రాన్ని ఏదైతే ఆ అయ్యప్ప ఆలయ పవిత్రతను కాపాడడం కూడా జరిగింది. అలాంటి రాజతంత్రి ఈ రోజు అలాంటి మిస్టేక్ ఏమైనా చేస్తాడా అంటే ఇది ఎవ్వడు నమ్మడు మిత్రులారా. సో మనమందరం రాజతంత్రి గారికి మనం సపోర్ట్గా ఉండాలి. అండ్ మనం ఈ కేరళ గవర్నమెంట్ ఏదైతే మన మలయాళం ఫ్రెండ్స్ ఉన్నారో వారికి కంపల్సరీగా మనం హ్యాష్ట్యాగ్ రూపంలో వీఆర్ విత్ రాజతంత్రి గారు అని చెప్పేసి మనం ఒక హ్యాష్ట్యాగ్ కూడా రన్ చేద్దాం మిత్రులారా. మీరేమంటారు? ఇటు సుప్రీంకోర్టుని ఎదురు వెళ్ళి ఆ స్థల పురాణాన్ని ఆ క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడిన రాజతంత్రి లాంటి అయ్యప్ప సేవకుడిని అభియోగాలు మోపి అక్రమ కేసులు బనాయించి వీరి మీద అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో మనం దీన్ని స్వాగతిద్దామా ఖండిద్దామా? ఇక మీ చాయిస్ మిత్రులారా. కమెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో 10 మందికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ గురించి రాజతంత్రి గారి మీద నెగిటివ్గా ప్రొపగండా చేసే గురుస్వాములకు కూడా దయచేసి కొన్ని రోజులు ఆగండి. ఇది సిబిఐకి వేస్తే అసలు నిజాలేందో దోషులు ఎవరో మనం కనిపెట్టచ్చు మిత్రులారా. సో మనం ఇక్కడ రాజతంత్రి గారిని సపోర్ట్ చేయాలని చెప్పేసి మన దేవుడి సేవకుడు వాళ్ళ కుటుంబాలు అక్కడ త్యాగం చేసుకుంటూ అక్కడ ఉన్నాయి. అలాంటి వారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలాంటి జైల్లో ఇట్లా అక్రమ కేసులు బనాయించి వీరిని మీరు అరెస్ట్ చేస్తున్నారో ఇది 100% తప్పు మిత్రులారా. మీరేమంటారో కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.